తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయింది. చేపట్టిన సర్వే వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కూడా చేపట్టారు. నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ జరుగుతున్న తీరుపై ఫోకస్. రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నెల 6న ప్రారంభమైన సర్వే ఈ నెల 24న ముగిసింది. తొలుత ఇళ్లను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టి స్టిక్కరింగ్ చేసిన అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను సేకరించే పనిని చేపట్టారు. నల్గొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో ఉన్న 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల పరిధిలోని 182 వార్డులలో సర్వే చేపట్టారు. ఇందుకుగాను పట్టణాలలోని వార్డులను, గ్రామాలను 3970 ఎన్యూమరేటర్ బ్లాకులుగా విభజించి 3832 మంది ఎన్యూమరేటర్లను నియమించింది. సర్వే బాధ్యతలను అప్పగించారు. కొందరు ఎన్యూమరేటర్లను రిజర్వ్లో ఉంచారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒకరు చొప్పున 386 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్కు రోజుకు 150 ఇళ్ల చొప్పున కేటాయించి సర్వే బాధ్యతలను నిర్దేశించారు. తొలుత ఇళ్లను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లాలో 5,09,562 ఇళ్లు లెక్క తేలాయి. కానీ సర్వే పూర్తయ్యేసరికి ఇళ్ల సంఖ్య 5,09,892కు పెరిగింది. 10 మండలాల్లో ఇళ్ల సంఖ్య పెరగగా 23 మండలాల్లో ఇళ్ల సంఖ్య తగ్గింది. సర్వే పూర్తి కావటంతో సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. ఇందుకోసం 2,835 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించింది. సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆదివారం నుండి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఇతర కంప్యూటర్ ల్యాబ్లు సైతం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మంగళవారం నాటికి 1,89,315 దరఖాస్తులను వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కేవలం 3 రోజుల్లోనే 37.3% వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఆన్లైన్ ప్రక్రియ వేగంగా సాగుతూ ఉండటంతో త్వరలోనే ఇది పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సర్వే పూర్తయినప్పటికీ తమ వివరాలను సర్వే చెయ్యలేదని ఫిర్యాదులు అందటంతో అధికారులు కొందరు ఎన్యూమరేటర్లను నియమించి సర్వేలో మిస్ అయిన వారిని గుర్తించి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలో ఏ ఒక్కరూ మిస్ కావద్దనే భావనతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది.